హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన కీర్ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక బాండీ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత అందులో పాలు పోసుకోవాలి. నేనైతే 2 లీటర్ల వరకు పాలు తీసుకున్నాను. అందులో నీరు అనేది అస్సలు యాడ్ చేయకండి, పాయసం టేస్ట్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ముందుగా మనము బాదం పప్పుని కాజుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాగా నానబెట్టుకోవాలి. అది నానిన తర్వాత బాదం పైన పొట్టు తీసుకోవాలి. అట్లన్నిటిపైన పొట్టు తీసుకొని వాటిని క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. వాటిని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి ఆ కళాయి బాగా హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ గీ వేయాలి. గీ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకున్న కాజు బాదం పీసెస్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కలంజీ సీడ్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఏగిపోయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఆ కళాయిలో మళ్ళీ 1 స్పూన్ గీ యాడ్ చేసి అందులో సేమియా పుల్లలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న సేమియా పుల్లల్ని పక్కన మరుగుతున్న పాలలో వేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో మిల్క్ మేడ్ని అయితే నేను యూస్ చేస్తున్నాను, మీరైతే షుగర్ని కూడా యూస్ చేయొచ్చు. మిల్క్ మేడ్ అయితే ఈ పాయసానికి చాలా టేస్ట్ వస్తుంది. మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు షుగర్ ఉందో లేదో చూసుకొని మళ్ళీ ఒక 2-3 స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక అది బాగా మరుగుతుంది. మరిగించుకున్నాక ఒక 10 నిమిషాల్లో దింపుకొని బౌల్స్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. పాయసం అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్వీటీ బేబీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎంతో రుచికరమైన స్వీట్ రెసిపీ 5 నుంచి 10 నిమిషాల్లోనే తయారైపోతుంది. పిల్లలు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.